మీ నాన్నగారు నిన్నప్పుడప్పుడు స్కూల్కొచ్చి కలిసేవారని మీ అమ్మకి మావయ్యకి తెలుసా? లేదు, వాళ్ళకి తెలియకూడదని నాన్న నాతో ప్రత్యేకంగా చెప్పారు. ఒకసారి నువ్వు మీ నాన్నగారికి లెటర్ రాసావు కదా, అమ్మ మావయ్య ఇద్దరు కలిసి నన్ను బలవంత పెట్టి సినిమాలో యాక్ట్ చేయించబోతున్నారు, నువ్వొచ్చి దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలి అని. అవును, రాశాను సార్. ఆ లెటర్ రాసిన తర్వాత నాన్నగారు వచ్చి నేను కలిశారమ్మా? కలిశారు. నన్ను విడిపించడానికి నాన్నగారు కేసు పెట్టారని, అందుకోసం ఒక మంచి లాయర్ని ఏర్పాటు చేశానని నాన్నగారు నాతో చెప్పారు. కానీ ఏంటమ్మా, ఏమైంది? నువ్వేం చెప్పాలనుకున్నా సరే మాకు ధైర్యంగా చెప్పు. నువ్విక్కడ చెప్పేది ఏది బయట ఎవ్వరికీ తెలీదు. అది ధైర్యంగా చెప్పు. ఆ రోజు నాన్న నన్ను కలవడానికి వచ్చిన రోజు రాత్రి. గొప్ప నాన్న, దీన్ని నీతో పాటు తీసుకెళ్లి ఎలా పోషిస్తావేంటి? చూడు, ఇప్పుడు నువ్వు చేస్తున్నట్టుగా ఎంగిలాకులు ఎత్తడానికి, అంట్లు తవ్వడానికి నా బిడ్డను నేను పంపను. ఎంగిలాకులు ఎత్తడానికి, అంట్లు తోవించడానికి కాదు, ఇంతకాలం నిన్ను పిల్లల్ని కాపాడుకుంటూ వచ్చింది. ఇది కనుక నాతో వచ్చిందంటే నువ్విప్పుడు దీన్ని చూసుకుంటున్న దానికంటే గొప్పగా నేను చూసుకుంటాను. అయితే తీసుకెళ్ళు, కానీ దానికంటే ముందు కోర్టులో నీ కేసు వాదించడానికి ఒక లాయర్ని పెట్టుకున్నావే, ఆయన నీతో ఏదో మాట్లాడాలంట. చూడు బాలరాజు, ఉదయం మనం డిస్కస్ చేసినట్టుగా లేదు ఈ కేసులో ఉన్న తిరకాసు. తర్వాత ఆలోచించి చూశాకే నాకు అది అర్థమైంది. మనం ఎంత గట్టిగా వాదించినా తను ఇంకా మేజర్ కాలేదు కాబట్టి తల్లి దగ్గరే ఉండాలని కోర్టులో తీర్పు వస్తుంది. అందువల్ల నా మాట విని మీ బావమరి చెప్పినట్టు విను. దరిద్రుడా, అడ్డమైన వాళ్ళు పోసిన మందు తాగి నాకే నీతులు చెబుతున్నావా? నిన్ను ఆవేశపడ్డం అంత మంచిది కాదు. ఈ కేసులో ఇంకా ముందుకెళ్లాలనుకుంటే ఇప్పుడు ఈ లాయర్ కూర్చున్న కుర్చీలో రేపు కూర్చునేది ఈ కేసులో తీర్పు చెప్పబోయే జడ్జి అవుతాడు, గుర్తుంచుకో. ఈ దేశంలో న్యాయం, చట్టం అనేవి డబ్బు, హోదా ఉన్న వాళ్ళ పక్షాన్నే ఉంటాయి. లేదురా, వాటన్నిటినీ మించి దేవుడనేవాడు ఉన్నాడ్రా. ఆయన కూడా నన్ను వదిలేశాడంటే తర్వాత ఏం చెయ్యాలో నాకు తెలుసు. మీ ఇద్దరిని చంపైనా సరే నా కూతుర్ని నేను తీసుకువెళ్తాను. శశి, అంటే మీ నాన్నగారికి ఎక్కువ కోపం మీ అమ్మగారి మీదే కదా? లేదు, ఎంత జరిగినా ఎప్పుడు అమ్మని నాన్న ద్వేషించిందే లేదు. అన్నిటికీ కారణం రోహిత్ మావయ్యేనని, ఆయన లేకుండా ఉంటే మనం హాయిగా గడపొచ్చని నాన్న నాతో చాలాసార్లు చెప్పేవారు. ప్రస్తుతానికి మీరు వెళ్ళిపోవచ్చు. అవసరం ఉంటే పిలుస్తాం, రావాల్సి ఉంటుంది. ఏమైంది సార్, అన్నీ తెలుసుకున్నట్టేనా? కొన్ని తెలుసుకున్నాం, మిగతావి త్వరలో తెలుసుకుంటాం. నువ్వు వెళ్ళొచ్చు. రండి. నువ్వు ధైర్యంగా వెళ్ళమ్మా శశి. ఇక నిన్నెవ్వరూ బలవంత పెట్టి సినిమాల్లో నటింప చేయలేరు. రావే. విషయాలు మనం ఊహించినట్టు జరిగితే
వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఈ రోహితే కదా? అవును సార్, అది రోజుల్లోనే ఉంటుంది. బట్ వెన్ వే అది తెలీదు. బట్ ప్రాబబ్లీ దీక్ష, ఆశ, బాలరాజుల కంటే దారుణంగా చట్టం చేతిలో దెబ్బతిన్న ఓ వ్యక్తి, అలాంటి ఓ వ్యక్తే రోహిత్ ప్రాణాలు తీయబోయేది. అతనెవరో తెలుసుకోవడానికి మనం ముందుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది శ్యామ్ సుందర్ గురించి, శ్యామ్ సుందర్ గత జీవితం గురించి. సార్ చుట్టల సుబ్బయ్య. అవునండి, సొట్టల సుబ్బయ్య అంటే ఊర్లో అందరికీ తెలిసిద్దండి. మీకు హత్య చేయబడ్డ శ్యామ్ సుందర్కి మధ్య ఏంటి సమస్య? సమస్య అటువంటిది ఏమీ లేదు కదండి. మరి శ్యామ్ ఎందుకని 2 సంవత్సరాల క్రితం మీ మీద విజయవాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు? నేను వెళ్తుంటే నా దారి అడ్డగించి అసభ్యంగా మాట్లాడాడని చేయి చేసుకునే ప్రయత్నం చేశాడు. అదేంటంటే శ్యాము పాత స్నేహితుడు ఒకడు శంకర్ అని నాకు బాగా కావలసినోడండి. ఆడి ద్వారానే ఈ శ్యాము నాకు పరిచయం అండి. ఆ శంకర్ గాడికి ఈ శ్యాముగాడు చేసిన ద్రోహాలు నేను చూడలేకే ఆ రోజు అట్లా చేశానండి. ఏం ద్రోహం? శంకర్ కా శ్యామ్ సుందర్ ఏం ద్రోహం చేశాడు? ఇప్పుడు పేరు డబ్బు సంపాదించుకున్న శ్యాము ఒకప్పుడు పని పాట లేకుండా ఊర్లెమ్మటి బేవరసగా తిరుగుతూ ఉండేవాడు సారు. ఒకప్పుడు శంకర్ స్నేహితుడు అవటం వల్ల పని పాట లేకుండా ఎక్కడో నార్త్లో తిరుగుతున్న వాడిని తీసుకొచ్చి తన సొంత ఊర్లో తన కంపెనీలో పనికి పెట్టుకున్నాడు ఈయన్ని. తర్వాత తను వాటాదారుడు అయిపోయాడు. శంకరేమో ఈయన్ని గుడ్డిగా నమ్మేశాడు. దానివల్ల అతను కోల్పోయింది సజావుగా సాగుతున్న అతని వ్యాపారం మాత్రమే కాదు, తను ప్రాణంలా చూసుకుంటున్న చెల్లెలి శీలం కూడా. ప్రేమ నాటకం వాడి చెల్లెల్ని మోసం చేశాడని కాస్త ఆలస్యంగా తెలిసింది శంకర్కి. అప్పటికే అంతా నాశనం అయిపోయింది, చెల్లెలి ప్రాణంతో సహా. ఆ శ్యాము తెలివైనోడండి. డబ్బు దోసుకుని సంపాలని చూశాడని ఆ శంకర్ మీదే కేసు పెట్టాడండి. బాగా డబ్బులు ఎదజల్లి కోర్టులో అడిగి చిచ్చబడేలాగా చేశాడు. 3 ఏళ్ళు జైలు పడిందండి. ఈ మధ్యనేనండి జైలులోంచి బయటకు వచ్చాడు. శ్యాముని ఎవరో చంపేశారని తెలిసినప్పుడు ముందు నేను అనుమానించింది ఈ శంకర్నేనండి. జైలు నుంచి విడుదలయ్యాక శంకర్ వచ్చాడా నిన్ను చూడ్డానికి? వచ్చాడు సార్. నన్ను కొంచెం డబ్బులు అడిగాడు, ఇచ్చి పంపించాను కూడా. అతను ఎక్కడున్నాడు? నన్ను కలవడానికి వచ్చినప్పుడు ఏలూరు అన్నాడు, తర్వాత మారాడంట. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదండి. ఇక మీరు వెళ్ళొచ్చు. ఏదైనా అవసరం ఉంటే పిలిపిస్తాను. పోతానండి. ఒక్క నిమిషం. మీకెక్కడైనా శంకర్ కనిపించాడంటే వెంటనే మాకు తెలియచేయండి. అలాగే. సెంటిమెంట్ అవి చూడొద్దు. శంకర్ నాయుడు. అప్పుడు ఈ కేసు డీల్ చేసింది సిఎస్ చంద్రశేఖర్ గారు. ఆయన ఒక కేసు డీల్ చేస్తున్నారంటేనే ఒక థ్రిల్లర్ నావెల్ చదివినట్టుగా అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. ఒక చిన్న మ్యాటర్ కూడా మిస్ కాకుండా అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి సార్. ఇది ఆ సిఐ గారి పద్ధతి సార్. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కేసు గురించి పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ కలెక్ట్ చేసి పెడుతూ ఉంటారు. మిగతావి లోపల పేజీలో వచ్చిన వార్తలు సార్. ఏంటి సార్? మీరు చెప్పినట్టుగా మిగతా పత్రికల్లో వచ్చిన వార్తలు కేవలం ఇన్నర్ పేజెస్ లో ఫిల్లింగ్స్ మాత్రమే అయి ఉండొచ్చు. బట్ ఫర్ దిస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆనాటి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ప్రత్యేకంగా నోట్ చేసి పెట్టాడు. మిగతా పత్రికలన్నిట్లోనూ ఈ వార్త ఒకేలా వచ్చినప్పటికీ ఈ పత్రికలో మాత్రం ఈ వార్త డిఫరెంట్గా ఎందుకు వచ్చింది? సార్, దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? స్పార్క్. సాధారణ పత్రికల్లో వచ్చే వార్తల జెన్యూనిటీ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ కాసేపటి క్రితం చుట్టల సుబ్బయ్య చెప్పిన అవే విషయాలు ఇందులోనూ రాసున్నాయి. అంటే చుట్టల సుబ్బయ్యలాగా శంకర్ గురించి బాగా తెలిసిన మరో వ్యక్తే ఈ వార్త రాసిన రిపోర్టర్ అనిరుద్ధ్. ఈ అనిరుద్ధుని మనం కలవాలి వెంటనే.